క్లాసెస్లో మనకి ఏంటంటే ఇలా కాకుండా స్క్రీన్స్లో చూపించడం కాకుండా నేను అడుగుతుంటాను, మీరు చెప్తూ ఉండాలి. ఓకే సార్. అప్పుడు కూడా టైం తీసుకున్నా పర్లేదు. వేర్ ఇంటెలిజెంట్స్, వీఆర్ ఇంటెలిజెంట్స్ అనకూడదు, వీఆర్ ఇంటెలిజెంట్. ఎందుకు రాశానంటే ఎస్ అనేది మీకు తెలియదు కదా. నేను నిన్న కూడా క్లాస్లో చెప్పాను సార్, యాడ్జెక్టివ్స్ ఉంటాయి. యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా సింగులరే, ప్లూరల్ కాదు. నిన్న మనం ఎస్ గురించి డిస్కస్ చేసాము. 33 ఇయర్ ఓల్డ్ మ్యాన్ డిస్కస్ చేసాం కదా. నేను రాసాడా, హి ఈజ్ 33 years old అని రాసా. ఓల్డ్ 33 year old అని రాసా. 33 year ఓల్డ్ మ్యాన్ ఉంది కాబట్టి అక్కడ. సో అది యాడ్జెక్టివ్ అయింది. యాడ్జెక్టివ్స్ అనేది సింగులర్ ఉంటాయి, ప్లూరల్ ఉండవు అని చెప్పాము. అవునండి. సో ఇక్కడ చూడండి, ఇది యాడ్జెక్టివ్ ఇంటెలిజెంట్ అనేది. ఈ ఇంటెలిజెంట్ అనేది యాడ్జెక్టివ్ అయినప్పుడు దానిలో ఎస్ పెట్టగలమా మనం? పెట్టకూడదు. అది చూడండి సార్, మనం స్పోకెన్ అంత తప్పుగా మాట్లాడతాం చూడండి. వీఆర్ ఇంటెలిజెంట్స్ అంటాం, అది తప్పే కదా. తప్పు సార్, అది మాట్లాడేటప్పుడు మాట్లాడేస్తారు. ఓకేలేండి, ఎవరు గమనిస్తారులేండి స్పోకెన్లో. సో నేను తప్పు మాట్లాడావు ఇది అని. బట్ మనం మాట్లాడే వాళ్ళు, అడ్వాన్స్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనల్ని చూస్తారు అలాగే, ఏంటి ఎలాగ మాట్లాడుతున్నాం అని కదా. సో బట్ మనం నేర్చుకునేది ఏదో కరెక్ట్గా నేర్చుకోవాలి, మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడాలి. సో వీఆర్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్స్ అనేది దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే యాడ్జెక్టివ్స్ ఆర్ నాట్ ప్లూరల్ కావు యాడ్జెక్టివ్స్ అనేది. నేను బిజీగా ఉన్నాను, నా సిస్టర్ కూడా. I am busy. My sister also. కాదు, అలా కాదు. చూడండి, ఇది ఒకటి చెప్తాను మీకు. సో రిటర్న్లో ఎలా రాస్తారంటే ఐ యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్. ఐఎమ్ బిజీ. ఇది రిటర్న్లో ఇలా రాస్తారు. మనం స్పోకెన్లో ఏం మాట్లాడతామంటే ఐ యామ్ బిజీ యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్. ఐఎమ్ బిజీ యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్ అని చెప్తాం. యామ్ ఎందుకు వచ్చిందంటారా? చూడండి, ఇది సబ్జెక్టు, ఇది ఏమి సబ్జెక్ట్ కాదు. చూడండి, అది నౌన్. అది నౌన్ అని కాదు. చూడండి, ఇది సబ్జెక్ట్ సార్. ఐ యామ్ బిజీ. నేను మాట్లాడేది ఏంటిది? ఐ యామ్ బిజీ. సో ఐ అనేది సబ్జెక్ట్ అయింది, ఇది హెల్పింగ్ బీ ఫామ్ అయింది, ఇది యాడ్జెక్టివ్ అయిపోయింది. ఇది యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్ అనేది ఒక ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో సో అది మొత్తం ఒక ఆబ్జెక్ట్. యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్, ఐఎమ్ బిజీ యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్. అది కింద రాశాను చూడండి. అందుకనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఐ ఇద్దరు ఉన్నారు కదా, రెండు సబ్జెక్టులు కదా. ఇక్కడ యామ్ ఎందుకు రాశారు? ఆర్ అని రాయాలి కదా. ఐ యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్ ఆర్ బిజీ అని చెప్తారు చాలా మంది. కాదు, ఎందుకంటే ఐ అనేది సబ్జెక్ట్. నేను బిజీగా ఉన్నాను, ఐఎమ్ బిజీ యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్, మా సిస్టర్ కూడా. ఓకేనా సార్? ఇది రిటర్న్లో రాస్తారు. ఇప్పుడు స్పోకెన్లో అయితే ఇలా మాట్లాడతాం, ఐఎమ్ బిజీ యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్ అని చెప్తాం. లేదు అంటే మాట్లాడే వాళ్ళు అలా కూడా మాట్లాడతారు, ఐ యాజ్ వెల్ యాజ్ మై సిస్టర్ ఐఎమ్ బిజీ అని చెప్పి. అతను నిన్న సంతోషంగా ఉన్నాడు, అతని సిస్టర్ కూడా. నిన్న he was happy as well as his sister. He was happy as well as his sister. రైట్. పైన మనం రిటర్న్లో రాసినప్పుడు ఇలా చేయగలరా? అట్లానంటారా? he was happy he as well as రైట్.
he as well as happy. ఈ సబ్జెక్ట్. Uh-huh. ఇది హెల్పింగ్ వర్బ్. Mm-hmm. ఇది యాడ్జెక్టివ్. Mm. ఇది బీ ఫామ్, ఇది యాడ్జెక్టివ్. ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్. యాజ్ వెల్ యాజ్ హిస్ సిస్టర్, హీ వాజ్ హ్యాపీ. అతను హ్యాపీగా ఉన్నాడు. యాజ్ వెల్ యాజ్ హిస్ సిస్టర్. ఉపయోగకరమైనది. It is useful. ఇట్ ఈజ్ యూస్ఫుల్. సో ఇక్కడ డిటర్మినెంట్స్ రావాలి సార్ ఇక్కడ. Useful అంటే adjective. It is a. వస్తుందా? వస్తుందండి. వస్తుందా? వస్తుంది కదా సార్. యాడ్జెక్టివ్స్ ముందు రాకూడదు. రాకూడదు. ఎందుకంటే యాడ్జెక్టివ్స్ ముందు డిటర్మినెంట్స్ రావు. నౌన్ ముందు, నౌన్ ఫ్రేజ్ ముందు మాత్రమే డిటర్మినెంట్స్ అనేది వస్తాయి. ఇది ఒక ఉపయోగకరమైన వస్తువు. ఇట్ ఈస్ ఏ యూస్ఫుల్ థింగ్. Yes, you are right, sir. It is a useful thing. ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? ఇది కదండి, నౌన్ వచ్చింది, యాడ్జెక్టివ్ రెండు యాడ్ అయినాయి కదా. థింగ్ ని యూస్ఫుల్ అనేది మోడిఫై చేస్తుంది. అది ఒక యాడ్జెక్టివ్ అయింది, ఇది ఒక నౌన్ అయింది. నౌన్ ఫ్రేజ్ అయిపోయింది మొత్తం. నౌన్ ఫ్రేజ్ ముందు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిటర్మినెంట్స్ అనేది రావచ్చు. ఇట్ ఈస్ యూస్ఫుల్ థింగ్. అంతే కదా సార్? అదే సార్. వాళ్ళు సహాయపడే వాళ్ళు. దే ఆర్ హెల్పర్స్. దే ఆర్ సహాయపడే వాళ్ళు. హెల్పర్సే కదండి. హెల్పర్స్ అనేది అదొక నౌన్ అవుతుంది. హెల్పర్స్ మనం ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంటాయి. ఇది యాడ్జెక్టివ్ వల్ల. అవునవును, యాడ్జెక్టివ్ యూజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు. క్వాలిటీ చూపిస్తుంది. దే ఆర్ హెల్ప్ఫుల్. అచ్చా, దే ఆర్ హెల్ప్ఫుల్. రైట్. దాని యొక్క విశిష్టని చూపిస్తుంది, వాళ్ళ యొక్క విశిష్టని. అదే దే ఆర్ హెల్పర్స్ అని అనుకోండి, దాంట్లో తప్పు లేదు ఏమి. దాంట్లో కూడా తప్పు లేదు, కానీ నౌన్ చూపిస్తుంది. దే ఆర్ హెల్పర్స్. మీరు వాళ్ళని చూపించి చెప్పారనుకోండి వాళ్ళ గురించి, దే ఆర్ హెల్పర్స్ అంటే వర్క్ చేస్తుంటారు కదా, హెల్పర్స్ లాగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా. పర్సన్ హూ డస్ హిస్ జాబ్ యాజ్ ఎ హెల్పర్గా చేస్తుంటాడు ఒక కంపెనీలో. సో అప్పుడు మనం చెప్పొచ్చు దే ఆర్ హెల్పర్స్ అని చెప్పొచ్చు చేసే వాళ్ళని. అందులో కూడా ఏం తప్పు లేదు సెంటెన్స్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సెంటెన్స్, సహాయపడే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క విశిష్టని మనం తెలియజేస్తున్నాం. అప్పుడు యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం కదా, యాడ్జెక్టివ్. దే ఆర్ హెల్ప్ఫుల్ అని చెప్తాం. ఓకే సార్. అతను గొడవలు పడే వ్యక్తి. అతను గొడవలు పడే వ్యక్తి. గొడవలు అంటే ఏమంటారు సార్? ఒక వర్డ్ వస్తుంది సార్, అంటే చాలా ఉన్నాయి వర్డ్స్. బెల్జిరెంట్ పర్సన్ అంటాం. బెలిజిరెంట్ పర్సన్. ఆర్ ఇంకోటి ఏంటంటే పగ్నేషియస్ అంటాం. క్వారల్ పర్సన్ అనకూడదా? గొడవలు అంటే క్వారల్ అంటుంది. క్వారెల్ అనేది ఏమవుతుంది అంటే అదొక గొడవ. క్వారెలింగ్ అదొక వర్బ్. అంటే ఒక కమోషన్ లాంటిది అవుతుంది అనుకోండి. కమోషన్ జరుగుతుంది, ఒక అల్లకొల్లలాగా గొడవ జరుగుతుంది, వర్బ్ అయిపోతుంది. బట్ మనం ఏమంటున్నాం, గొడవలు పడే వ్యక్తి అంటే గొడవలు పడే స్వభావం ఉన్న వ్యక్తి. ఆ పర్సన్ యొక్క విశిష్టని తెలుపుతున్నాం. దో ఇట్ ఈస్ ఎ బ్యాడ్, అది బ్యాడే అయి ఉండొచ్చు, అది కూడా విశిష్టనే కదా. బెల్జిరెంట్ పర్సన్. అదే క్వారల్ అని అనుకోండి, దే వర్ క్వారలింగ్ అంటే గొడవ పడుతున్నారు. దెర్ ఈస్ ఎ సర్టన్ యాక్షన్ దేర్. అది యాడ్జెక్టివ్ అవ్వదు,
దట్ ఈస్ అ వర్బ్. అర్థమైంది సార్. పగ్నేషియస్ spelling is she right if I'm not wrong. Pugnacious. Yes sir, ఇదే రైట్. పగ్నేషియస్ పర్సన్ అంటే ఏంటి? ఎలిగ్రెంట్. బెలిజిరెంట్. బెలిజిరెంట్ బెలిజిరెంట్ అంటే గొడవలు పడే మాటికి గొడవలు పడతారు కదా కొంతమంది. అవును సార్. కోపిష్టి అంటాం కదా తెలుగులో, ఊరికేనే గొడవలు పడతారు అని చెప్తాం కదా, అలాంటి పర్సన్ని ఈజ్ అ బెలిజిరెంట్ పర్సన్ అంటారు. లేదంటే పగ్నేషియస్ పర్సన్ ఈజ్ అ పగ్నేషియస్ పర్సన్. వాళ్ళు నిజాయితీ గల పని వాళ్ళు.